పాత బస్తీలో హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని ఆరోపించారు బండి సంజయ్. హిందూ అమ్మాయిలే టార్గెట్ గా ఓ ముఠా పనిచేస్తుందన్నారు. పాత బస్తీలో ఈ పరిస్థితిపై తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. పాత బస్తీలో కొన్ని స్కూల్స్ ముఖ్యంగా హిందూల యొక్క స్కూల్స్, హిందూ అమ్మాయిలు ఎక్కువగా చదివే స్కూల్స్, కాలేజ్ టార్గెట్ చేసుకొని ఒక డ్రగ్స్ మూట ముస్లిం యువకులకు సంబంధించి ఒక డ్రగ్స్ మూట అక్కడ మైనర్ అమ్మాయిలను 14, 15, 16 సంవత్సరాల యొక్క మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తున్నటువంటి దారుణ సంఘటనలు ఇవాళ ఈ చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి. నేను చెప్పేది క్రైమ్ సినిమాలా కనిపిస్తుంది, కానీ పచ్చి నిజం. కేరళ ఫైల్స్ సినిమాలో ఎలాంటి దారుణాలు జరిగినాయో ఇవాళ హైదరాబాద్ ఫైల్స్ సినిమా తీసేంత స్థాయిలో ఇవాళ దారుణాలు ఇలా చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి. దీనికి అండాదండ ఎంఐఎం పార్టీ స్థానిక డివిజన్ నాయకుల నుంచి ఎంపీల వరకు అక్బరుద్దీన్ ఓవైసీ కానీ, అసదుద్దీన్ ఓవైసీ కానీ, వాళ్ళ శాసనసభ్యులు కానీ, వాళ్ళ నాయకుల యొక్క కనుసన్నల్లో ఇదంతా జరుగుతుంది. వాళ్ళ నాయకత్వంలో జరుగుతుంది, వాళ్ళ స్వీయ రక్షణలో ఇదంతా జరుగుతూ ఉన్నది. వాళ్ళ అక్కడ స్కూల్స్ ఉన్నాయి, చాలా స్కూల్స్ ఉన్నాయి. హిందూ అమ్మాయిలు ఎక్కువ చదివే స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి ఆ ప్రాంతాల్లో. వేరే స్కూల్స్ టార్గెట్ కాదు, ముస్లిం అమ్మాయిలు ఎక్కువగా చదివే స్కూల్స్ టార్గెట్ కాదు. వాళ్ళంతా ప్రశాంతంగా చదువుకుంటున్నారు, వాళ్ళు చదువుకోవాలి, మాకు ఇబ్బంది అయ్యిందల్లా. కానీ ఎక్కడైతే హిందువుల యొక్క స్కూల్స్ ఉన్నాయో, హిందూ అమ్మాయిలు ఎక్కువగా ఉన్న స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తున్నారు. అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేసి నాకు తెలిసి ఏం చేస్తున్నారో తెలుసు. 6 days తర్వాత ఆ అమ్మాయిని మళ్ళీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలిపెట్టారు. ఎట్లా వదిలిపెట్టారంటే వాళ్ళ పేరెంట్స్ పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టించుకోలేదు. ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేశాక 4 days తర్వాత తిప్పి లాస్ట్కి 4 days తర్వాత వాడంతా వాడుకొని వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలిపెట్టిపోతారు. వదిలిపెట్టినాక ఏదైతే పోలీసులు ఏం చేస్తారంటే చేస్తే ఒక ఎఫ్ఐఆర్ చేస్తారు, దాని డ్రగ్స్ కేసు పెడతారు, ఫోక్సో కేసు పెడతారు, అన్ని పెడతారు. దానిలో